బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజ్ లోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ ధ్వనులు ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తుంది. కుంగిన 7వ బ్లాక్ లోని 16వ నంబర్ గేటును పైకెత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా బ్యారేజ్ క్రింద భూగర్భంలో నుంచి భారీగా బౌలు శబ్దాలు ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపివేశారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సెన్సార్లు సైతం శబ్దాలు ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజ్ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ ధ్వనులు ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. కుంగిన 7వ బ్లాక్ లోని 16వ నంబర్ గేటును పైకెత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా బ్యారేజ్ క్రింద భూగర్భం నుంచి భారీగా శబ్దాలు ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఏం జరుగుతుంది అక్కడ బ్యారేజ్ వద్ద? ఎందుకు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు ఏమైనా తెలిసాయా? అక్కడ పరిస్థితి ఏంటి? నందు, మేడిగడ్డకు సంబంధించినటువంటి రిపేర్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందో రిపోర్ట్ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యంతర నివేదిక ప్రకారం అయితే అక్కడ ఇప్పటికే 7వ బ్లాక్ లోని దాదాపు 8 పిల్లర్ల దగ్గర గేట్లు ఎత్తుతున్నారు. 8 గేట్లు ఎత్తుతున్నారు. అయితే అందులో కొన్ని గేట్ల దగ్గర ఇబ్బంది నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి పూట ఏదైతే ఈ గేట్లకు సంబంధించి ఎత్తున్న ప్రయత్నంలో భాగంగా 16వ నెంబర్ గేట్ దగ్గర ఎత్తున్నప్పుడు కొన్ని శబ్దాలు ఏదైతే మేడిగడ్డలోని బ్యారేజ్ కుంగినప్పుడు 7వ బ్లాక్ కుంగినప్పుడు ఏదైతే శబ్దాలు వచ్చాయో ఆ ప్రకంపనలు అదే వచ్చాయి. అక్కడ ఏదైతే సెన్సార్లు ఏర్పాటు చేశారో ఇటీవల అధికారులు ఆ సెన్సార్లు కూడా అలర్ట్ చేశాయి అధికారులను. ఈ నేపథ్యంలోనే ఏదో జరగబోతుందని అయితే అధికారులు ఇప్పటి వరకు అంచనా వేస్తున్న ప్రకారం అయితే మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా కింది కూడా ఏదైతే ఉందో పిల్లర్ల కింది భాగం కూడా పూర్తిగా ఇసుక కొట్టుకుపోయింది. అసలు అది బొరేలాగా ఉంది, కూలిపోయే ప్రమాదం ఉంది అనేది అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇంజనీర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ ఆ కింద ఆ ర్యాఫ్ట్ కొట్టుకుపోవడం కావచ్చు, ఆ కాఫర్ డ్యామ్ నుంచి నీరు ఎగిరిపడి వచ్చి అక్కడ ర్యాఫ్ట్ కింద ఉన్న ఇసుకను మెల్లిమెల్లిగా తొలగించనేది ఒకటి అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే అది కారణం చూపిస్తున్నప్పటికీ మనం ఆ విజువల్స్ లో చూసినప్పుడు గతంలో ఆ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి పిల్లర్ల ముందు 21-22 దగ్గర వాటర్ గ్రౌండింగ్ అయ్యి కింద నుంచి అటు అవతల బయట సైడ్ వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అలా ఎలా వెళ్తుందని అంటే ఇసుక ద్వారా వెళ్తుందనేది ఇంజనీర్లు ధృవీకరించినప్పటికీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రకంపనలు కావచ్చు, అదే ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో దీన్ని బట్టి చూస్తే మాత్రం పెద్ద అంటే కింద లోయలాగానే ఏర్పడిందని చెప్పవచ్చు. ఒకవేళ వరద కనుక వస్తాయి, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత వర్షాకాలం ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత ఎగువ నుంచి గోదావరిలో ఆ ఫ్లో పెరుగుతుంది. ఎందుకంటే ప్రాణహిత ఫ్లో ఉంది కాబట్టి అటు 84 గేటు అవతలి సైడ్ నుంచి నీటిని వదులుతున్నారు ప్రస్తుతానికి. అయితే గోదావరి నుంచి కనుక ఫ్లో వస్తే ఇటు ఎగువన మహారాష్ట్ర వర్షాలు కురిస్తే ఎస్ఆర్ఎస్ గేట్లు ఎత్తినట్లయితే లక్షల క్యూసెక్ల వాటర్ ఫ్లో వస్తుంది. ఇటు ఎల్లపల్లి డ్యామ్ తర్వాత ఇటు అన్నారం సుందరిలో ఉంటాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా గేట్లు ఎత్తాలని చెప్పిన నేపథ్యంలో లక్షల క్యూసెక్ల వాటర్ వస్తాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర ఖచ్చితంగా ప్రమాదం పొంచి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ గేట్లు తెరిచించినా గానీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ఏదైతే వీళ్ళు అంచనా వేస్తున్నారో ఇంజనీర్లు అదే కనుక ఊహించినట్లయితే అట్లనే జరిగినట్లయితే కూలిపోయే ప్రమాదం ఉందని ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి ఇంజనీర్లు. అయితే ఇప్పటికే పూణేకి సంబంధించినటువంటి జియోలాజికల్ సర్వే టీం కూడా చేరుకుంది. 2 రోజులు పర్యటించారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు. అది జియోలాజికల్ సర్వే స్ట్రక్చర్ చూస్తున్నారు. అదేవిధంగా డిజైన్స్ లోపం ఏమన్నా ఉందా అనేది వాళ్ళు పరిశీలిస్తున్నారు.
ఇంజనీర్లు అయితే ప్రస్తుతానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనుక కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గత సంవత్సరం ఏదైతే అక్టోబర్ లో జరిగిందో శబ్దం లాంటిది రావడం, ఆ పిల్ల సంబంధించిన బ్లాక్ కుంగిపోవడం ఏదైతే జరిగిందో అదే సేమ్ ఇప్పుడు అదే శబ్దంతో రావడంతో రైట్.